రెండు వేర్వేరు జట్లకు ఐపీఎల్ ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్గా నిలవాలంటే శ్రేయస్ అయ్యర్ ముందు ఈరోజు మిగిలి ఉన్న ఆప్షన్ ఒక్కటే. ముంబై ఇండియన్స్ని క్వాలిఫైర్ 2లో ఓడించి ఫైనల్కి వెళ్ళి ఆర్సీబీ మీద కప్పు గెలవడం. ఇది జరగాలంటే అయ్యర్ చేయాల్సిన పని ఒకటి ఉంది. రోహిత్ శర్మ షర్ట్ తడవకుండా చూడడం. అదేంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ సీజన్ను జాగ్రత్తగా గమనించండి. రోహిత్ శర్మ శరవేగంగా గేర్లు మార్చేస్తున్నాడు. సీజన్ ముందు నుంచి నిదానంగా ఆడుతూ ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యాడని డౌట్ తెప్పించేలా ఆడిన రోహిత్ శర్మ సీజన్ చివరికి వచ్చేసరికి ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు. మొన్న గుజరాత్ టైటన్స్ మీద చూసాం. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆడుతూ పాడుతూ 81 పరుగులు చేసేశాడు. అసలు ఈ సీజన్లో ముంబై విన్నింగ్ స్ట్రీక్ను మొదలుపెట్టిందే రోహిత్ శర్మ. చెన్నై, హైదరాబాద్ల మీద వరుసగా 2 మ్యాచ్ల్లో 70 పరుగులు చేసిన రోహిత్ శర్మ ముంబైకి సీజన్లో ప్లే ఆఫ్ తీసుకురావడంలో కావాల్సినంత ఇగ్నిషన్ అందించాడు. మొన్న తనే ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై గెలిచేలా చేసి ఈరోజు క్వాలిఫైర్ 2లో పంజాబ్ మీద పోటీ పడే పొజిషన్కి తీసుకొచ్చాడు. ఈరోజు కూడా హిట్ మ్యాన్ చెలరేగాడా? ఇక పంజాబ్కి అంతే సంగతులు. ఒకటి, రోహిత్ శర్మకు రికార్డులు పట్టవు. సెల్ఫ్లెస్ బ్యాటింగ్ ఆడతాడు. స్టార్టింగ్ ఓవర్లో 6లు కొట్టినా, సింగిల్స్ తీసినా, కాస్త టైం తీసుకున్నా మొత్తం మీద మెల్లగానే జోరు పెంచుతాడు. రోహిత్ శర్మను అవుట్ చేయాలంటే తనకు చెమటలు పట్టి షర్ట్ తడిచేలోపే అవుట్ చేయాలి. క్రీజ్లో కానీ కుదురుకున్నాడా, పెవిలియన్లో పాంటింగ్ ఏడ్చేలా, గ్రౌండ్లో అయ్యో రామా అనుకునేలా చేయగల సమర్థుడు రోహిత్ శర్మ. బై ది వే, ఈ సీజన్లో రోహిత్ శర్మ 410 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గడిచిన 9 ఏళ్లలో రోహిత్ శర్మ కొట్టిన అత్యధిక పరుగులు ఈ సీజన్లోనే. అర్థం చేసుకోండి, హిట్ మ్యాన్ను ఆపడం పంజాబ్కి ఇప్పుడు ఎంత చారిత్రక అవసరమో.